విశాఖ కేంద్రంగా సేవలను అందించనున్న యుద్ధనౌక ఐఎన్ఎస్ తారాగిరిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. సూపర్ సోనిక వేగంతో దూసుకుపోతున్న బ్రహ్మోస్ క్షిపణిని మోసుకోగల సత్తా ఉన్న ఈ నౌక సముద్ర సరిహద్దు రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. ఈ ఫ్రిగేట్ను స్టెల్త్ సాంకేతికతతో రూపొందించారు. శత్రువుల రాడార్లకు కనిపించకుండా పనిచేసే సామర్థ్యం దీని ప్రత్యేకత. నీలగిరి శ్రేణిలో 17Aలో 4వ ప్రాజెక్టుగా ఈ యుద్ధనౌకను ముంబైలోని మజగాడ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. రికార్డు స్థాయిలో 81 నెలల్లోనే దీని నిర్మాణం పూర్తి చేశారు. స్వదేశీ ఆధునిక సాంకేతికత వినియోగంలో 75% పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థలో భాగస్వామ్యం అయినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. భారత సముద్ర తీరంలో భద్రతా సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఐఎన్ఎస్ తారాగిరి వంటి యుద్ధ నౌకలు నౌకాదళానికి కొత్త బలం అందిస్తాయి. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన తారాగిరి ఆత్మనిర్భర భారత లక్ష్యానికి ప్రతీకగా నడుస్తోంది. ఇది 8 బ్రహ్మోస్ నౌకా విధ్వంసక క్షిపణులు, 2 రాకెట్ లాంచర్లు, ట్రిపుల్ టార్పెడో ట్యూబ్లు, డెకాయ్ లాంచరు, తుపాకులు, 2 ధ్రువ్ సీకింగ్ హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు.